నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మీ లుక్ను మార్చండి. ఇలాంటి పవన్ కళ్యాణ్ని ఇంతకుముందు ఎప్పుడు మేము చూడలేదు. ఏందో వింతగా చూస్తున్నాం. ఆ ఫేస్ లో ఆ గెడ్డం ఏంటో, ఆ హెయిర్ స్టైల్ ఏంటో ఆ ఫేస్ ని ఈ షేప్ కి తీసుకొస్తా ఉన్నారు. గుమ్మడికాయ షేప్ అంటారు కదా, ఆ షేప్ కి. మీది ఎంత మంచి ఫేసు, ఎంత మంచి ఫేస్ కట్టు. ఆ ఫేస్కి మనం ఇచ్చే వాల్యూ ఎలాంటిది? ఆ బంగారు లాంటి ఫేస్ను పట్టుకొని దాన్ని ఆ సొరకాయ మోడల్లోనా, సొరకాయ కాదు గుమ్మడికాయ మోడల్లో మీరు తయారు చేయడం ఏదైతే ఉందో, నిజం చెప్తున్నాను, ఈ ఐడియా మీకు ఎవడిచ్చినాడో, ఈ హెయిర్ స్టైల్ కావచ్చు, లేదంటే ఈ లుక్ కోసం ఎవరైతే పరితపిస్తా ఉన్నాడో ఆయనకి ఒక దండేసి దండం పెట్టాలనిపిస్తా ఉంది. ఎందుకంటే నిజం చెప్తున్నా, కొన్ని లుక్లు మనకి సెట్ కానప్పుడు తీసుకోవడమే బెటరు. సరే, మీరు అప్పుడు షార్ట్ హెయిర్ చేయించినారంటే అదొక లెక్క, అప్పుడు సిచ్యువేషన్ బట్టి ఏదో ఉండొచ్చు అని. కానీ అదేంటి ఈ షేప్ ఏంటి, ఆ గుమ్మడికాయ షేప్ ఏంటి, ఆ లోకం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఏదో గ్లో మిస్ అయింది. ఆ ఫేస్లో ఉన్నటువంటి ఆ గ్లో మొత్తం కూడా చాలా వరకు మిస్ అవుతా ఉంది. ఒకసారి చూసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ లుక్ సెట్ కాల. మీరు ఈ సినిమా కోసం ఏదైనా చేపిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ సెట్ కాల. ప్రస్తుతానికైతే సెట్ అయితే కాలేదు. ఒకవేళ దీని నుంచి ఏదైనా చెక్కుతారేమో నాకైతే తెలియదు, కానీ చెక్కేదో తొందరగా చెక్కండి. మహానుభావుడు ఏ సినిమా డైరెక్టర్ అయినా సినిమా తీయడం కోసం ఇది పెంచమని ఉంటాడు. వీళ్ళంత త్వరగా మీకు కావాల్సిన లుక్ కోసం తొందరగా చెక్కుడు కార్యక్రమం స్టార్ట్ చేయండి, వదిలి పెట్టండి. లేకపోతే కనుక ఆయన ఎలా ఉన్నాడంటే స్వామీజీ లాగా, లేకపోతే ఏందో గడ్డం మాసిపోయినోడికి లాగా, ఏంటిది అర్థం కానిటువంటి పరిస్థితి.